అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం చెప్పుకుందాం. మనం ఒక పాయింట్ మీద గత 3 సెషన్స్ నుంచి చెప్పుకుంటున్నాం. ఇవాళ 4వ సెషన్. ఏమిటంటే ఆ పాయింట్ ధ్యానంలో ఎదగాలంటే అన్నది చెప్పుకుంటున్నాం. నేనేదో ఒకరోజు చెప్పేసి క్లోజ్ చేద్దామనుకుంటే ఇది అప్పుడే 4వ టాపిక్ కింద వచ్చింది. ధ్యానం అంటే ఏమిటి అనేది చెప్పుకున్నాం. మరి ఈ ధ్యానంలో మనం ఎదగాలంటే బాగా ఎదగాలి అంటే ఏం చేయాలన్న దాని మీద చాలా పాయింట్లు చెప్పుకున్నాం. ఎయ్యైతే నేను ఆచరిస్తున్నానో, నేను మా మేడము ఆచరిస్తూ పాటిస్తున్నామో వాటినే మీకు ఇక్కడ వివరించడం జరిగింది. కొత్త ఎయ్యో ఎక్కడి నుంచో పుస్తకాల నుంచి పట్టురావక్కల ప్రాక్టికల్‌గా. అది. అయి కొంచెం మేము పత్రి గారిని అబ్జర్వ్ చేసుకుంటూ సేకరించినవి, మా అనుభవంలో సేకరించినవి అన్నీ కలిపి ఆచరిస్తూ చెప్తున్నటువంటి విషయాలు. దాన్ని అనుసరిస్తే ఆటోమేటిక్‌గా మీరు ఎదుగుతారు. ధ్యానంలో ఎదగడము అంటే ధ్యాన స్థితిలో బాగా ఎదగడము అంటే గుర్తెట్టుకోండి. మనం 2 గంటలు కూర్చున్నా, 3 గంటలు కూర్చున్నా కూర్చున్నట్టు ఉండకూడదు. అది గొప్ప స్థితి. రాసుకోండి చెప్తున్నాను. శ్రద్ధ మీకుండాలి. ఖచ్చితంగా చెప్తున్నాను. ధ్యానం చేసేటప్పుడు వీడియోలు ఆన్ చేసి కూర్చోండి. ధ్యానం అయిపోయాక పోనీ మీరు వీడియోలు కట్టేసి వంటలు చేసుకుంటారో, పనులు చేసుకుంటారో, ఉదయం పూట చాలా పనులుంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఆ విషయం నాకు తెలుసు. చేసుకోండి, దాని తప్పేం లేదు. వింటూ చేసుకోండి. కానీ ధ్యానం చేసేటప్పుడు మటుకు పెర్ఫెక్ట్‌గా చేయాలి. మీరు కళ్ళు మూసి మళ్ళా ఓకే చెప్పేదాకా. అరే! అప్పుడే చెప్పేసిందేంటి ఈవిడ అని అనిపించాలి. ఆ స్థాయికి మీరు వస్తే కనుక ధ్యానంలో మీరు మంచి పురోగతి సాధించినట్టు లెక్క. అలా కొన్నాళ్ళు చేయిస్తే కనుక మంచి రిజల్ట్స్ మీకు లైఫ్‌లో మీకు కనిపిస్తది. చాలా మార్పులొస్తాయి. చాలా లాభాలు కలుగుతాయి. మనం చెప్పం గాని రోగాలు తగ్గుతాయి ఇయన్నీ. అయన్నీ ఆటోమేటిక్‌గా వస్తాయి. అంచేత ఆ పాయింట్‌లే చెప్పాను నేను. అందుకే రాసుకోమంటాను నేను. గుర్తుండవు ఇవన్నీను. ఖచ్చితంగా ముందు ఇది బేస్‌మెంటు. పునాది. మొదలు. ఇక్కడ సరిగ్గా లేకపోతే మీరు ఎంత ఎదిగినా ఒక్కసారి కుప్పకూలడం సహజం. పునాది లేకుండా 10 అంతస్తులేస్తే 10 అంతస్తులు ఒక్కసారి పడిపోతాయి. అదే పునాది గట్టిగా ఉంటే 10 కాదు, దాని మీద ఇంకో 10 ఏసుకున్నా చెక్కు చెదరదు. దుబాయ్‌లో అత్యంత ఎత్తైనటువంటి బిల్డింగ్ కట్టారు. బుర్జ్ ఖలీఫా అని. ఎంత ఎత్తు ఉంటుందో వందల అంతస్తులు. అందులో అన్ని వందల అంతస్తులున్నా
మన లిఫ్ట్ లాంటి లిఫ్ట్ అవుతే అరగంట పడుతుంది, కానీ ఆ లిఫ్ట్ సూపర్ ఫాస్ట్. ఊరికే 2-3 నిమిషాలు, 5 నిమిషాల లోపులోనే కింద నుంచి ఆ పైకి, పైనుంచి కిందకి వెళ్ళిపోవచ్చు. అంత టెక్నాలజీ అక్కడ. మరి అంత ఎత్తు ఎలా నిలబడిందంటే అంత ఫౌండేషన్ ఉంది కాబట్టి. సముద్రంలో నగరాలు నిర్మించారు. సముద్రంలో నిలబడడం అంటే మామూలు విషయం కాదు. ఎలా నిలబడింది అంటే అంత పునాదే. అలాగే ఈ ధ్యాన మార్గంలో కూడా గట్టి పునాది ఉంటే కనుక ఖచ్చితంగా మీరు తిరుగు లేకుండా ఎదుగుతారు. ఇదే సరిగ్గా లేకపోతే ఆ పునాది పడాలి అంటే సరైన ధ్యానం చేయాలి. ఆ సరైన ధ్యానం చేసే పద్ధతులే మనం చెప్పాం. ఈ పద్ధతులు అవలంబిస్తే ఖచ్చితంగా మీరు 2 గంటలు కూర్చోబెట్టినా, 3 గంటలు కూర్చోబెట్టినా అసలు కూర్చున్నట్టు ఉండదు. అది ఎదుగుదలకి సూచిక. అంచేత ఆ విషయాలు కొన్ని చెప్పుకున్నాం. ఈరోజు ఇంకో పాయింట్ చెప్పుకుందాం. ఇది 18వ పాయింట్. మళ్ళా ఎన్ని రిపీట్ ఎందుకు చేయాలని నేను ఈ 18వ పాయింట్ చెప్తున్నా. 18 అని ఎందుకన్నానంటే 17 పాయింట్లు దీని ముందు సెషన్స్‌లో చూసుకుంటే, మీకు ఆ పార్ట్‌లో చూసుకుంటే అయన్నీ దొరుకుతాయి. ఏమిటంటే ఈ 18వ పాయింట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక్కొక్కసారి మనకేంటంటే ఇంట్లో ఎన్నో సంఘటనలు జరుగుతాయి. అంటే అనారోగ్యం వల్ల కానీ, ఎవరికైనా అనారోగ్యం రావచ్చు. లేకపోతే గొడవలు జరుగుతూ ఉంటాయి. లేకపోతే ఎవరైనా చనిపోతూ ఉంటారు. ఎవరికైనా యాక్సిడెంట్లు అవ్వచ్చు. లేకపోతే ఏయైనా ఇబ్బందులొస్తాయి. సంసారంలో సహజమది. లేతే ఏదో పనులు ఒత్తిడి ఉంటుంది. ఈ కారణాల రీత్యా ఏమవుతుందంటే సాధన మీద దృష్టి పెట్టలేం. ఆ సాధన చెయ్యలేక రెగ్యులర్‌గా చేయలేక మెల్లిగా ఏం జరుగుతుందంటే మొదటికొచ్చేస్తాం. ఎంత పట్టు సాధించి ఏ స్థాయికి ఎదిగినా కూడా మళ్ళా మోటుకొచ్చేస్తాం. ఇది ఎవరికైనా జరుగుతూ ఉంటుంది. పెద్ద దానికేమీ నిరుత్సాహపడక్కల. నేను చెప్పేదేంటంటే కంగారు పడకూడదు. ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు కంగారు పడకూడదు. నిరాశ చెందకూడదు. ఎంచేతంటే నేను మా మేడం ఇద్దరిని తీసుకున్నా కూడా ఎంత చేస్తున్నా కూడా ఈ కోవిడ్ రావడం వల్ల చాలా డిస్టర్బ్ అయ్యాం. అంటే కొంచెం ఈ బాడీ సహకరించదు కదా! వాటి వల్ల. అంచేత కూర్చున్నాం కానీ ఖాళీయే, అంతా ఖాళీయే. కూర్చుంటున్నాం. మాకు తెలుసు ఎంత కూర్చున్నా అంతకుముందు కూర్చున్నట్టు ఉండేది కాదు. ఊరికే చెప్తాం ధ్యానానికి ఉపయోగించుకున్నామని. ఎంత కూర్చున్నా ఉపయోగించుకోవడం అంటే కూర్చోవడమే. మరి ఆ స్థితిలో వచ్చిందా? వచ్చేది కాదు. డిస్టర్బ్ అయింది మొత్తం మీద ఆ సంఘటన వల్ల.
మళ్ళీ అది అయిపోయింది. సరే, మేమేమి నిరుత్సాహపడలేదు, అది సహజం. మళ్ళా పట్టుదల వహిస్తే మళ్ళా సాధిస్తున్నాము. ఆవిడ ఇప్పుడు ఎంతసేపైనా కూర్చుంటుంది. నేను కూర్చుంటూ ఉంటాను. నా విషయంలో ఒకటేంటంటే, ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏదో ఒకటి స్ట్రైక్ అవుతూ ఉంటుంది లోపల. ఒక కొత్త విషయం. అది అయినప్పుడు నేను వెంటనే కూర్చొని అది రాసుకుంటాను నేను. అవే మీకు చెప్తూ ఉంటాను నేను. ఈ ధ్యానంలో ఎదగాలంటే అన్నది సడెన్‌గా స్ట్రైక్ అయింది. రాసుకున్నాను పాయింట్‌లన్నీ. అప్పుడు రాస్తేనే అయన్నీ గుర్తుంటాయి, రాసుకోగలం. నేను తర్వాత ధ్యానం చేశాక రాసుకుందాం అంటే లాభంలా. అందుకే పత్రి గారంటారు, ధ్యానం చేసేవాళ్ళు వాళ్ళ పక్కనే పెన్ను, పుస్తకం పెట్టుకోవాలంటారు. నేను కూడా కంపల్సరీగా పెన్ను, పుస్తకం ఉంటది. జేబులోనో, పక్కనో ఎక్కడో అక్కడ. ఏది స్ట్రైక్ అయినా వెంటనే రాసేసుకుంటా. పత్రి గారితో పాటు క్లాస్‌లో కూర్చున్నా. స్ట్రైక్ అవుతే వెంటనే పాయింట్ రాసుకుంటా. పత్రి గారి పక్కన కూర్చొని కూడా నేను రాసుకుంటూ ఉంటాను కొన్ని. ముందు ధ్యానంలోనే ఉంటాం. పాయింట్ వస్తాయి. సార్‌కి చెప్పాను. ఏమండి ఇలా ఈ పాయింట్ వచ్చింది, అది రాసుకుంటున్నాను. సర్లే అన్నారు. అలా వైజాగ్ ధ్యాన యజ్ఞంలో భాగవత సన్నివేశాల అంతరార్థాలు. ఒక్కొక్క సన్నివేశానికి అంతరార్థం. ఒక్కొక్క రోజు ఒక్కోటొచ్చేది. అంతకన్నా ఎక్కువొచ్చేవి కావు. ఆ టైంలోనే వచ్చేది. తర్వాత అక్కడ హోటల్‌కెళ్ళి లేతే లాడ్జికెళ్ళి కూర్చొని ఇంకా మిగతా ఏమైనా ఉంటే రాద్దామంటే రాయలేకపోయేవాడిని. ఆ ధ్యానంలో సగం టైము ఈ రాసుకోవడానికే సరిపోయేది పాయింట్స్. అలా చేశాను కాబట్టే ఆ పుస్తకం అన్నది వచ్చింది. అంత నేను రాసినా, ఒక్కసారి మళ్ళా చెప్పాలి అంటే దాని మీద ఓసారి రిఫర్ చేసుకోవాలి. నేను రాసిన బుక్ అయినా సరే. రిఫర్ చేసుకోకుండా చెప్తే మళ్ళా అది గందరగోళమే అవుతది. నేను అందరికీ చెప్తూ ఉంటాను. నువ్వు చెప్పాలనుకున్నది ఒక్కసారి రిఫర్ చేసుకో. ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చెప్పొద్దు అని చెప్పి. అంచేత ఏం జరుగుతున్నా కూడా నేను చెప్పేదేంటి అంటే, నిరాశ చెందకూడదు. మళ్ళా మొదట్లో మీరెలా కృషి చేశారో పాయింట్లు చెప్పాను కదా నేను. 17 పాయింట్లు చెప్పాను. వాటినన్నిటిని మళ్ళా దానికి అదే రకంగా మళ్ళా మనం కృషి చేస్తే, ఈ సాధనలో మళ్ళా పట్టు సాధిస్తాం. పట్టు అంటే ఎన్ని గంటలు కూర్చున్నా కూర్చున్నట్టు ఉండదు. అది సాధనలో పట్టు అంటే. ఎన్ని గంటలు కూర్చున్నా కూర్చున్నట్టు ఉండదు. నేను కూర్చున్న ప్రతిసారి ఏదో పాయింట్ స్ట్రైక్ అవుతది. అది కూడా ఈ మార్నింగ్ టైమే. ఈ ప్రాతకాల సమయం. చాలా గొప్ప సమయం. అందుకే ఈ సమయం మిస్ అవ్వకూడదంట. మీకైనా సరే, కొత్త విషయం ఏదైనా మీకు స్ట్రైక్ అవుతే నోట్ చేసేయండి. పర్లేదు, పుస్తకం ఏమైపోద్ది, నష్టమేంటి? రాసేసుకోండి. దాన్ని మళ్ళా విశ్లేషణ చేసుకోవచ్చు, డెవలప్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. ఇంకో దాంట్లో రిఫర్ చేసి దానికి కావాల్సిందంతా ఇచ్చేసుకోవచ్చు. ఎన్నైనా చేయొచ్చు మీరు. వెంటనే రాసేసుకోవాలి ధ్యానం చేసేవాళ్ళు. మనకు కొంతమంది చెప్తూ ఉంటారు ఆటో రైటింగ్ అని.
ఆ ధ్యానంలో కూర్చున్నప్పుడు వాళ్ళకి ఏదో వస్తూ ఉంటుంది. కళ్ళు తెరవకుండానే వాళ్ళు రాసేస్తూ ఉంటారు. దాన్ని ఆటో రైటింగ్ అంటారు. ఎవరికో ఉంటుంది, అందరికీ రాదది. మీరు ధ్యానంలో కూర్చొని పెన్నట్టు కూర్చొని నేను కూడా రాసేత్తాను అనుకుంటే అదేం దొబ్బదక్కడ. ఒకళ్ళని చూసి ఎప్పుడు ఏది కాపీ కొట్టకూడదు. అంచేత ఖచ్చితంగా నేను చెప్తున్నాను. పెన్ను, పుస్తకం దగ్గర పెట్టుకోండి. కొత్త విషయం మీకు ఏది స్ట్రైక్ అయినా సరే కళ్ళు తెరిచి శుభ్రంగా రాసుకోండి. తప్పేం మళ్ళా హాయిగా ఒకటే గుర్తుపెట్టుకోండి. పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిదంటూ ఏది ఉండదు. పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిదంటూ ఏది ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఎదురవుతూనే ఉంటుంది. ఎయ్యో సంఘటనలు జరుగుతాయి, ఫంక్షన్స్ వస్తాయి, పార్టీలు జరుగుతాయి. మన వాళ్ళకి ఏదో ఇబ్బంది వస్తుంది. ఎయ్యో ఎక్కువ బాధ్యతలు మీద పడతాయి. ఇలా ఎన్నో ఉంటాయి. సాఫీగా సాగే ఈ సాధనకి కొంచెం ఆటంకాలన్నవి సహజం. ఈ జన్మ మనము ఈ జన్మలో అలా ఎన్ని ఆటంకాలు వస్తున్నా కూడా మనము నిరుత్సాహపడకుండా పట్టుదలతో మళ్ళా సాధించే ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ప్రకృతి మనకేం చేస్తుందంటే మన దీక్ష, మన పట్టుదల ఎన్ని అన్ని గమనిస్తూనే ఉంటుంది ప్రకృతి. వీడు ఇంత దీక్షతో ఈ జన్మంతా కృషి చేశాడు. అంచేత మరు జన్మ ఇటువంటి ఇబ్బందులు లేనటువంటి జన్మ వీడికి ప్రసాదించాలి అని ఆ ప్రకృతి నిర్ణయించి మనం అలాంటి జన్మ పొందే అవకాశం దొరుకుతుంది. అదే భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పినటువంటి విషయం. అర్జునుడు అడిగాడు, చాలా కష్టంగా ఉంది చేయడం. నేను అనుకున్నది సాధించే లోపల శరీరం వదిలితే ఇన్ని చేస్తున్నాను, కష్టపడి చేస్తున్నాను, ఎన్ని ఇబ్బందులు వచ్చినా చేస్తున్నాను, అయినా నేను చనిపోతే నా పరిస్థితి ఏంటా? అప్పుడు చెప్పాడు, మరు జన్మ నువ్వు పుణ్యాత్మల లోకానికి చేరుకుని అక్కడ ఆ పుణ్యాన్ని అంతా అనుభవించాక మరల జన్మించేటప్పుడు శ్రీమంతుల గృహంలో కానీ యోగుల గృహంలో కానీ జన్మించి తదనంతర సాధన పూర్తి చేసుకుని మోక్షాన్ని పొందుతావు అని చెప్పాడు శ్రీకృష్ణుల వారు. చేత ఇక్కడ ఈ పట్టుదల, ఈ కృషి మనం చేసింది వృధా కాదు, గుర్తుపెట్టుకోండి. ఇన్ని చేస్తున్నా ఏదో అవాంతరాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఎలాగా ఇంకెందుకు వచ్చిన గొడవ అని మొత్తం వదిలేయడం కాదు, కాడిపడేయడం కాదు. ఇన్ని జరిగిన పట్టుదల ఆపకూడదు. మీరు ఈ విషయం చీమ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. చీమ గురించి మనకు వచ్చింది కాబట్టి సబ్జెక్ట్ చెప్తున్నాను. చీమ వెళ్ళే దారిలో ఓ పుల్ల అడ్డం పెట్టండి. అదేం చేస్తుందంటే ఆ పుల్ల దాటి వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోదు. కొంచెం పెద్ద పుల్ల పెట్టండి, ఆ పుల్ల దాటలేకపోతే ఆ పుల్ల పక్క నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. మీరు ఎన్ని ఆటంకాలు పెట్టినా దాని గమ్యం వైపు అది ప్రయాణించడం మాందు. కావాలి సార్, టెస్ట్ చేసి చూసుకోండి, మీరు పరీక్షించి చూసుకోండి. ఎంత పట్టుదల అంటే దానికి అంత పట్టుదల.
అంత చీమకే అంత పట్టుదల ఉంటే మనకెంత పట్టుదల ఉండాలి? పట్టుదల ఉన్నవాడు వదలడు తన పట్టు. పైకెక్కుతున్నాడు, జారిపోతూ ఉంటాడు. అయినా వదలడు, మళ్ళా వెళ్తాడు, సాధిస్తాడు. అది పట్టుదల. ఆ చీమను ఆదర్శంగా తీసుకోవాలి పట్టుదల విషయంలో. ఏమీ జరగకుండా సాఫీగా మటుకు మీ జీవితం ఉండదు. మీ జ్ఞాన జీవితం ఉండదు. ఏదో వస్తాయి, ఏదో ఆటంకాలొస్తాయి, అవరోధాలుంటాయి, ఇబ్బందులుంటాయి, బాధలుంటాయి. మీ కుటుంబంలో ఉన్న వాళ్ళతో. మీ వాళ్ళే మీకు ఇబ్బందులు కల్పించొచ్చు. సహజమది. నిరుత్సాహపడకూడదు. ఇయన్నీ సహజమని అనుకోవాలి. ఈ మార్గంలో మీరు పట్టుదలతో కృషి చేస్తూ ఉంటే కర్మల కష్టాలే కాదు, అన్నిటికీ కర్మలు అనుకుంటాం. కర్మలే కాదు, గుర్తుపెట్టుకోండి. మీకు పరీక్షలు కూడా ఉంటాయి. కర్మల కష్టాలే అనుకుంటాం. మనం పరీక్షలు కూడా ఎదుర్కోవాల్సి వస్తాయి. పరీక్షలు దేనికి ఉంటాయంటే ప్రమోషన్ ఇవ్వబడ్డానికి. పరీక్ష రాస్తే కానీ ప్రమోషన్ రాదు. ఆధ్యాత్మికంలో కూడా పరీక్షలు ఎదుర్కొంటే కానీ ప్రమోషన్ పొందలేము. చేత అయ్యి ఉంటాయి, ఇవి ఉంటాయి. ఇది ఏనాటి కర్మో, లేకపోతే ఇదేం పరీక్షో, లేకపోతే పెద్ద సంఘటన జరగచ్చు, దగ్గర వారు పోవచ్చు. కానీ పట్టుదల వదలకూడదు. మన గమ్యం, మన ప్రణాళిక, మన లక్ష్యం, దాని మీదే దృష్టి పెట్టాలి. మనం ఆత్మ అన్న సంగతి మర్చిపోకండి ప్రతి ఒక్కడు. అదే నేను చెప్పేది. అప్పుడు అర్థమవుతుంది మీకు. దేహం మనం కాదు, ఆత్మలం మనం ఆత్మలం. తెలుసుకోవాలి మనం. అంచేత గుర్తుపెట్టుకోండి, ఇదంతా కూడా అసమర్షి కాదు ఈ మార్గంలోకి రావడం. ఎందుకు ఇన్ని రకాలు ఉంటాయంటే గుర్తెట్టుకోండి, ఇది భగవంతుని పొందే మార్గం. ధ్యాన మార్గము అంటే భగవంతుని పొందే మార్గం, భగవత్ స్థితి పొందే మార్గం. భగవత్ స్థితి అంటే మనము భగవంతుడుగా మారే, అహం బ్రహ్మాస్మి అన్న స్థితికి. మరి మనం భగవంతుడు అవ్వాలి అంటే అంత తేలిక? ఎంత అర్హత ఉండాలి, ఇన్ని రకాల లక్షణాలు సమకూర్చుకోవాలి. మరి అన్నిటికీ సమకూర్చుకున్న పరీక్ష. 1000 సంవత్సరాలు తపస్సు చేసిన విశ్వామిత్రుడికి పెట్టబడ్డ పరీక్షలు. బ్రహ్మర్షి కావాలి అంటే, సత్యలోక ప్రాప్తి కావాలి అంటే
సృష్టికి ప్రతి సృష్టి చేయగల స్థాయికి ఎదగాలి అంటే వచ్చింది ఆయనకి. ఆయనకే ఎన్నో పరీక్షలు వచ్చాయి. అంచేత గుర్తెట్టుకోండి, ఈ మార్గంలో ఉన్నవాళ్ళు మీ ఇంట్లో జరిగిన సంఘటనల వల్ల కానీ, లేతే అనారోగ్యాల వల్ల కానీ, గొడవలు కానీ, చనిపోవడం వల్ల కానీ, యాక్సిడెంట్లు గాని, లేతే ఈయన ఇబ్బందుల వల్ల, ఒత్తిళ్ళ వల్ల వ్యాపారం చేసే వాళ్ళకి నష్టాలు రావచ్చు. లేతే ఇంకోటేదో రావచ్చు. ఇయన్నీ రావచ్చు. సాధన సరిగ్గా చేయలేక మళ్ళా మార్పుకొచ్చేస్తాం. కొంచెం వాటి మీద దృష్టి పెట్టడం వల్ల, ఇది చూసుకోవడం వల్ల. కొన్ని కొన్ని ఫంక్షన్‌లవుతాయి, పెళ్ళిళ్ళవుతాయి. బాగా దగ్గర వాళ్ళకి, తన పిల్లలకే రావచ్చు, ఇంకా రావచ్చు. మరి అటువంటప్పుడు ఈ సాధన ఇదే రకంగా చేయడం అంటే కొంచెం ఇబ్బందవ్వచ్చు. అంచేత కొంచెం 4 రోజులు మానేస్తే మళ్ళా మూటకొస్తాం. అది సహజం. మళ్ళా పట్టుదల పెట్టి, మళ్ళా సాధన చేస్తే మళ్ళా ఆ స్థాయికొచ్చేస్తాం. అది. అంచేత గుర్తుపెట్టుకోండి. ఆ పట్టుదల మన దగ్గర ఉండాలి. సాధన కొనసాగించాలి. మరి రేపు మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం దీని గురించి. చాలా ఇంపార్టెంట్ ఇది టాపిక్. యాక్చువల్‌గా కానీ ఇది చాలా ముఖ్యం కాబట్టి, బేస్‌మెంట్ కాబట్టి, దీన్ని పూర్తి చేసుకొని మళ్ళా ఇంకో దాంట్లోకెళ్దాం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ థాంక్ యూ. థాంక్ యూ. థాంక్